హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. హాయ్. ఏపీలో పాలిటిక్స్ తో పాటు ప్రెసెంట్ బాగా హల్చల్ అవుతున్న న్యూస్ ఒకటి, జయం అమెరికా వెళ్ళినట్టు. సో ఎన్నికల టైంలో కొడుక్కి సపోర్ట్ చేయకుండా అమెరికాకి వెళ్ళిన దాని మీద చాలా నెటిజన్లు డిఫరెంట్ కామెంట్స్ చేస్తున్నారు. చాలా వీడియో వైరల్ అవుతుంది. దాని గురించి మీ మాటల్లో. ఆవిడ జగన్ కి మదరు, శర్మిల కూడా మదర్ కదా. ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో మైలేజ్ కోసం వచ్చి ఆవిడ వేస్ట్ అది శర్మిల రావటం అనేది. ఏదో ఒక చిన్న జరికిచ్చి నేను కూడా నీ ఓటమికి తోడ్పడ్డానంటే ఇటు చంద్రబాబు నాయుడు వీళ్ళంతా ప్లస్ కాంగ్రెస్లో సోనియా గాంధీ వీళ్ళందరూ ఎప్రిషియేట్ చేస్తారని అనుకుని వచ్చింది. అది రాంగ్ ఐడియా. అది ఎంతైనా మరి కొంతైనా డ్యామేజ్ చేస్తుంది కదా. కొంత డ్యామేజ్ అవుతుంది ఆల్రెడీ. జగన్కి టార్నిష్ అంటారు. హిజ్ ఇమేజ్ ఈజ్ గెటింగ్ టార్నిష్డ్ స్లోలీ, ఇస్ గెటింగ్ డిక్లైన్డ్. సో దాన్ని మళ్ళా సర్వేల ద్వారా వాళ్ళు కూడా చేయిస్తారు. బట్ ఏ సర్వేలు చెప్పినా కూడా జగనే గెలుస్తాడని వస్తుంది. ఇందులో బాగా నష్టపోయింది ఎవరంటే పవన్ కళ్యాణ్. యాక్చువల్గాను పవన్ కళ్యాణ్కి బాగా పోయింది. ఎందుకంటే ఇంకా ఒక సినిమా క్యాండిడేట్ కింద సినిమా డైలాగులు చెప్తా వస్తాడు. ఆ టైప్లో అయిపోయింది అతనికి పాపం. అది ఎందుకు వచ్చిందనేది అతనికి స్వయంకృత అపరాధం అని అనుకోవాలి. నాట్ వెల్ ప్లాన్డ్ అనమాట. చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయిందని, లోకేష్కి వచ్చి బ్లాబర్స్, ఈ నోస్ నథింగ్ అని, పప్పు నెంబర్ 2 అని ఇవన్నీ వచ్చేసినాయి. ఈ సందర్భంలో ఏ విధంగా చూసుకున్నా బట్ ఫర్ దట్ మర్డర్, వివేకానంద మర్డర్ తప్పితే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఆ ఒక్కటే కొడితే దెబ్బ కొడుతుంది. అది ఒక్కటే తప్పితే జగన్కి మంచి మార్కులోనే ఉన్నాడు యాక్చువల్గాను. ఈ టైంలో షర్మిలా నిలబడడం అనేది ఫస్ట్ మేము ప్లాన్ ఏమనుకున్నాం. ఒక యూట్యూబ్లో ఒక ఆయన ఉంటాడు, బాగా మాట్లాడతాడు, మా పక్క అతనే, శ్రీకాకుళం పక్క అతను, నాలెడ్జబుల్ ప్రసాద్ అని, ఆయన బాగా చెప్తాడు. ఆయన కూడా ఇది కూడా పార్ట్ ఆఫ్ ప్లాన్ గా చెప్పాడు. నేను అనుకున్నట్టుగానే అనుకున్నాడు. షర్మిలాని తీసుకురావడం కూడా పార్ట్ ఆఫ్ ప్లాన్ టు డివైడ్ ద ఓట్స్ అని అనుకున్నట్టుగా చెప్పాడు. డివైడ్ ద ఓట్లు అంత క్లియర్గా చెప్పలేదు, కానీ ఆ జగన్ స్ట్రాటజీ ఏదో అన్నాడు, కానీ కాదు, ఇది నిజమే. నిజంగా ఆయన మీద అతన్ని బ్యాడ్ నేమ్ తీసుకురావడం కోసమే కాంగ్రెస్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు కాకపోతే రేపటికైనా ఏమైనా జరగచ్చు అని చెప్పేసి చేరారు. వీళ్ళ ఏర్పాట్లు వీళ్ళు ఉంటారు కదా, రకరకాల తమ్నేల్స్ పెట్టేశారు. కోడల దెబ్బకి ఆవిడ వెళ్ళిపోయిందని. ఇదేమన్నా అత్త కోడల సవాలా? కానీ మదర్గా వీళ్ళందరికంటే పెద్ద ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య. ఆవిడకి అందులోనూ షీ లవ్స్ బోత్. ఉన్నదే తక్కువ మంది, ఒక అబ్బాయి అమ్మాయి, అంతే కదా. సో వాళ్ళిద్దరిని ఏ మదర్ లవ్ చేస్తుంది. ఇది ఇలా వస్తుంది ఆవిడ ఊహించలేదు. ఆవిడ అనుక్షణం ఎలా బాధపడుతుందంటే, వైఎస్ గారుగా ఉంటే భర్త ఉంటే ఇన్ని ఉండేవి కదేమో అన్నట్టుగా ఫీల్ అవుతాడు, పైకి చెప్పలేరు. కానీ సో ఇటువంటి దాంట్లో ఇక్కడ ఉండి ఎవరు క్యాంపెయినింగ్ వెళ్తుంది? నేను ఆవిడ ప్లేస్లో ఉంటే ఐ విల్ ఆల్సో డూ ద సేమ్ థింగ్. either I will retire from the whole thing, నాకు సంబంధం లేదు, కృష్ణారామ అంటూ కూర్చుంటాను, అది యేసు ప్రభు ప్రే చేసుకుంటూ కూర్చుంటాను అనుకుని కూర్చుంటుంది. ఆవిడ మరి ప్రేయర్ కూడా ఈ మధ్య పెట్టేశారు. ఆ ప్రేయర్లో అది అలాంటి పర్సనల్గా పెట్టకూడదు. ఎందుకు మరి సోషల్ మీడియాలో ఆవిడ ఎలాగ ఇచ్చింది తెలియదు, కానీ అది చాలా ఆశాస్పదంగా ఉంది. మామూలుగానే క్రిస్టియన్ ప్రేయర్ అంటే ఆశయం చేస్తారు. ఇక్కడ చేస్తారా? ఫ్రాంక్ గా మాట్లాడగలుగుంటేనే. సో దానికి తోడు ఈవిడ మాట్లాడుతుంటే అది కామెడీగా అనిపించింది నాకు. కామెడీ చేస్తారు ఇక్కడ వాళ్ళు, హిందూస్ అండ్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కామెడీ చేస్తారు, తెలుసా మీకు? సో అది దురదృష్టం. అది అదేవిధంగా వాళ్ళు కూడా చేసుకుంటారు ఇంట్లోనూ హిందువుల గురించి. సో ఇది ఎలా జరుగుతూనే ఉంటుంది. కానీ ఈవిడ ప్రేయర్ ఇద్దరు గురించి చేయటం అదంతా కొంచెం నాకు ట్రాష్గా అనిపించింది. ఏదో దేశం వెళ్ళిపోయి ఉంటుంది. వాళ్ళ జగన్ కూతుర్లు కూడా అక్కడ ఉన్నారు కదా, చదువుకుంటున్నారు. దే ఆర్ హ్యావింగ్ అన్ ఎస్టాబ్లిష్డ్. ఇది వెళ్ళిపోయినట్టు గొడవ అది జగనే చెప్పి ఉండొచ్చు, అమ్మ నీకు ఇక్కడ ఎందుకు ఈ శోభ, యూ బెటర్ గో అని అతను అరేంజ్ చేస్తేనే అలాగెళ్దు. అండ్ షర్మిలా ఆల్సో, కానీ షర్మిలా ఇన్లాస్ కూడా దే ఆర్ ఇన్ స్టేట్స్ అనుకుంటా. దేర్ ఆల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీస్ కదా, అలా వెళ్ళిపోయి ఉంటారు. కానీ వెళ్ళిపోవడం వెనకాల ఉన్న అంతరార్థం గురించి మీరు అడిగారు కాబట్టి డెఫినెట్లీ వెదర్ టు సపోర్ట్, కొడుకు సపోర్ట్ చేయాలా, ఇది కూతురు చేయాలి, అది ఏ తల్లికైనా ఉంటుంది. అది అందులోనూ హస్బెండ్ ఇన్ వెరీ బిగ్ పొజిషన్లో ఉండి పోయారు కాబట్టి కదా. సో ఆయన ఆ విధంగా వెళ్ళిపోయి ఉంటారు నా ఉద్దేశం. వెళ్ళిపోయి ఉన్నారో ఇక్కడ వెళ్ళలేదు, వెళ్ళిపోయారని కన్ఫర్మ్ చేస్తున్నారు. ఏదో ఫ్లైట్కి వెళ్ళిపోతే ఇంకా వేరే కంట్రీ వెళ్ళిపోయినట్టుగా చేస్తున్నారు. కానీ అమెరికాకే వెళ్ళినట్టు, అమెరికానే వెళ్తారు. జగన్ వాళ్ళు చాలా మంచి స్టూడియోస్ గర్ల్స్, వాళ్ళు బాగా చదువుతారు.
సో అక్కడ వాళ్ళకి ఎస్టాబ్లిష్మెంట్ ప్రొటెక్షన్ అంతా ఉంటుంది కదా. ఇక అయిపోయాడు. అదేవిధంగా షర్మిలాకి కూడా చాలా మంది ఉండి ఉంటారు యాక్చువల్గా. బోత్ ఆర్ దెమ్ దే ఆర్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్ కదా. అంచేత ఆవిడకి ఎక్కడికి వెళ్ళాలనేది పెద్ద ప్రశ్నే ఉండదు. కాకపోతే దట్ ఈస్ డిసైడెడ్ బై ఓన్లీ జగన్. Yeah. డెఫినెట్ గా జగన్ ఇక్కడ ఉండడం వలన ఓట్ల గురించి కాదు, ఎక్కడికి వెళ్ళినా బ్యాడ్ వస్తుంది. కూతురు కాదు అనుకుంటుందా, షీ లవ్స్ హర్. కొడుకును కదా ది మోస్ట్ షీ లవ్డ్ జగన్. అంచేత డెఫినెట్ గా వాళ్ళే ప్లాన్ చేసి వెళ్ళిపోమని ఉంటారు. అక్కడే ఉండాను. కరెక్ట్ కదా. అక్కడ ఉన్న ఆవిడ టీవీలో కనపడిపోతూ ఉంటుంది. ఎవరు ఏం చేస్తారు, ఫోన్లు చేసి చెప్తా ఉంటారు కదా. యాక్చువల్లీ వీ ఆల్ హ్యావ్ టు పిటీ హర్, గ్రేట్ మదర్. ఇది ఇలా వస్తుంది ఆవిడ ఊహించలేదు. ఆవిడ అనుక్షణం ఎలా బాధపడుతుందంటే వైఎస్ గారుగా ఉంటే భర్త ఉంటే ఇన్ని ఉండేవి కదేమో అన్నట్టుగా ఫీల్ అవుతాడు, పైకి చెప్పలేరు కానీ. సో ఇటువంటి దాంట్లో ఇక్కడ ఉండి ఎవరు క్యాంపెయినింగ్ వెళ్తుంది? నేను ఆవిడ ప్లేస్ లో ఉంటే ఐ విల్ ఆల్సో డూ ద సేమ్ థింగ్. ఏదర్ ఐ విల్ రిటైర్ ఫ్రమ్ ద హోల్ థింగ్, నాకు సంబంధం లేదు, కృష్ణారామ అంటూ కూర్చుంటాను, అది యేసు ప్రభు ప్రే చేసుకుంటూ కూర్చుంటాను అనుకునే కూర్చుంటుంది ఆవిడ. మరి ప్రేయర్ కూడా ఈ మధ్య పెట్టేశారు. ఆ ప్రేయర్ లో అది అలాంటి పర్సనల్ గా పెట్టకూడదు. ఎందుకు మరి సోషల్ మీడియాలో ఆవిడ ఎలాగ ఇచ్చింది తెలియదు కానీ అదే చాలా ఆశాస్పదంగా ఉంది. మామూలుగానే క్రిస్టియన్ ప్రేయర్ అంటే ఆశయం చేస్తారు ఇక్కడ. చేస్తారా ఫ్రాంక్ గా మాట్లాడాలనుకుంటేనే. సో దానికి తోడు ఈవిడ మాట్లాడుతుంటే అది కామెడీగా అనిపించింది నాకు. కామెడీ చేస్తారు ఇక్కడ వాళ్ళు, హిందూస్ అండ్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కామెడీ చేస్తారు తెలుసా మీకు. సో అది దురదృష్టం అది. అదేవిధంగా అలా కూడా చేసుకుంటారు ఇంట్లోనూ హిందువుల గురించి. సో ఇది ఎలా జరుగుతూ ఉంటుంది. కానీ ఈవిడ ప్రేయర్ ఇద్దరు గురించి చేయటం అదంతా కొంచెం నాకు ట్రాష్గా అనిపించింది. ఏదో దేశం వెళ్ళిపోయి ఉంటుంది. వాళ్ళ జగన్ కూతుర్లు కూడా అక్కడ ఉన్నారు కదా, చదువుకుంటున్నారు. దే ఆర్ హ్యావింగ్ అన్ ఎస్టాబ్లిష్డ్. ఇది వెళ్ళిపోయినట్టు గొడవ అది జగనే చెప్పి ఉండొచ్చు, అమ్మ నీకు ఇక్కడ ఎందుకు ఈ క్షోభ, యూ బెటర్ గో అని. అతను అరేంజ్ చేస్తేనే వెళ్ళగలదు. అండ్ షర్మిలా ఆల్సో, షర్మిలా ఇన్లాస్ కూడా దే ఆర్ ఇన్ స్టేట్స్ అనుకుంటా. దేర్ ఆల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీస్ కదా, అలా వెళ్ళిపోయి ఉంటారు. కానీ వెళ్ళిపోవడం వెనకాల ఉన్న అంతరార్థం గురించి మీరు అడిగారు కాబట్టి డెఫినెట్లీ వెదర్ టు సపోర్ట్, కొడుకు సపోర్ట్ చేయాలా, ఇది కూతురు చేయాలా, అది ఏ తల్లికైనా ఉంటుంది అది. అందులోనూ హస్బెండ్ ఇన్ వెరీ బిగ్ పొజిషన్ లో పోయారు కాబట్టి కదా. సో ఆయన ఆ విధంగా వెళ్ళిపోయి ఉంటారు నా ఉద్దేశం. వెళ్ళిపోయి ఉన్నారో ఇక వెళ్ళలేదు, వెళ్ళిపోయారని కన్ఫర్మ్ చేస్తున్నారు. ఏదో బయట ఎక్కి వెళ్ళిపోతే ఇంకా వేరే కంట్రీ వెళ్ళిపోయినట్టుగా చేస్తున్నారు. కానీ అమెరికాకే వెళ్ళినట్టు, అమెరికానే వెళ్తారు. జగన్ వాళ్ళు చాలా మంచి స్టూడియోస్ గర్ల్స్, వాళ్ళు బాగా చదువుతారు. సో అక్కడ వాళ్ళకి ఎస్టాబ్లిష్మెంట్ ప్రొటెక్షన్ అంతా ఉంటుంది కదా. ఇక అయిపోయాడు. అదేవిధంగా షర్మిలాకి కూడా చాలా మంది ఉండి ఉంటారు యాక్చువల్గా. బోత్ ఆర్ దెమ్ దే ఆర్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్ కదా. అంచేత ఆవిడకి ఎక్కడికి వెళ్ళాలనేది పెద్ద ప్రశ్నే ఉండదు. కాకపోతే దట్ ఈస్ డిసైడెడ్ బై ఓన్లీ జగన్. డెఫినెట్ గా జగన్ ఇక్కడ ఉండడం వలన ఓట్ల గురించి కాదు, ఎక్కడికి వెళ్ళినా బ్యాడ్ వస్తుంది. కూతురు కాదు అనుకుంటుందా, షీ లవ్స్ హర్. కొడుకును కదా ది మోస్ట్ షీ లవ్డ్ జగన్. అంచేత డెఫినెట్ గా వాళ్ళే ప్లాన్ చేసి వెళ్ళిపోమని ఉంటారు. అక్కడే ఉండాను. కరెక్ట్ కదా. అక్కడ ఉన్న ఆవిడ టీవీలో కనపడిపోతూ ఉంటుంది. ఎవరు ఏం చేస్తారు, ఫోన్లు చేసి చెప్తా ఉంటారు కదా. యాక్చువల్లీ వీ ఆల్ హ్యావ్ టు పిటీ హర్, గ్రేట్ మదర్.